కోట్ల నక్షత్రాల నడుమ విశ్వంలో 2 దివ్య జంట నక్షత్రాలు ఆవిర్భవిస్తున్నాయి. అవి ఎంతో ప్రత్యేకమైనవి, ఎందుకంటే వాటి ఉనికి, వాటి గమ్యం, ఆఖరికి వాటి ఎంపిక కూడా సాక్షాత్తు ఆ పరమశివుడి శాసనం. పరమేశ్వరుడు తన శాంతి, బలం, విశ్వశక్తిని ప్రసాదించాడు. శివపార్వతుల ఆశీస్సులతో ఆ జంట నక్షత్రాలు భూమిపైకి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. విశ్వ సముద్రంలో ప్రయాణిస్తూ అన్ని గ్రహాలు వారికి మార్గం చూపించాయి. భూమిపై అవతరించే ముందు అన్ని అడ్డంకులను తొలగించి సురక్షితమైన జననం కల్పించేవాడు. శిశువులకు బుద్ధి, జ్ఞానం, సమృద్ధి, దీర్ఘాయుష్షు మరియు శుభమయ జీవితం ప్రసాదించేవాడు. ప్రతి శుభకార్యానికి మొదట ఆరాధించే గణపతి ఈ దివ్య శిశువుల జననాన్ని అపారంగా ఆశీర్వదించారు. తదుపరి విద్యాదేవత శ్రీ సరస్వతీదేవి ఆ నక్షత్రాలకి జ్ఞానం, విద్య, సంగీతం, కళలు, వాక్చాతుర్యం మరియు తెలివైన బుద్ధిని ప్రసాదించారు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. ఆ తరువాత కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆ జంట నక్షత్రాలకి తన ప్రసన్న కటాక్షం కురిపించి వారికి అపార ఆరోగ్యం, దీర్ఘాయుష్షు మరియు శాశ్వత సంపద ప్రసాదించారు. శ్రీనివాసుని కృపతో వారి జీవనయాత్ర సిద్ధమయ్యింది. కలియుగంలో శివపార్వతుల అనుగ్రహంతో ఒక తల్లి గర్భంలో 2 జీవాలుగా జన్మించాయి. అటువంటి అపార శక్తితో పుట్టిన ఆ కవల పిల్లలకి పెట్టిన పేర్లు మొదటగా పార్వతీదేవి. అంశంగా జన్మించిన బాలికకి పెట్టిన పేరు వారి జననం వెనుక మరో దైవ రహస్యముంది.